అందరికీ నమస్కారం. జగన్మోహన్ రెడ్డి అరాచక పాలనపై గలమెత్తుతూ మా యువనేత శ్రీ నారా లోకేష్ గారు చేపట్టినటువంటి యువగలం పాదయాత్ర రాష్ట్ర వ్యాప్తంగా పల్లెలు పట్టణాలు ఏకం చేస్తూ ప్రజల్లో చైతన్యాన్ని రగిల్చిన విషయాన్ని ఒకసారి గుర్తు చేస్తున్నాను. అధికార పార్టీ పెద్దల అవినీతి దౌర్జన్యాలను ఎండగడుతూ 220 రోజుల పాటు 3132 కిలోమీటర్లు సాగినటువంటి యువగలం అక్రమార్కుల గుండెల్లో రైళ్లు పరిగెత్తించినటువంటి విషయాన్ని కూడా ఈ సందర్భంగా తెలియచేస్తున్నాను. జగన్ రెడ్డి పాలనలో బాధితులుగా మారినటువంటి అన్ని వర్గాల ప్రజలకు నేను ఉన్నానని చెప్పి భరోసా ఇస్తూ రాయలసీమ కోస్తాంధ్రలోని 97 అసెంబ్లీ నియోజకవర్గాల్లో 2150 గ్రామాల మీదుగా యువగలం పాదయాత్ర ఒక జైత్ర యాత్రలాగా సాగిన విషయం కూడా గుర్తు చేస్తున్నాను. ఉత్తరాంధ్రలో కూడా యువగలం పాదయాత్ర కొనసాగించవలసి ఉన్నప్పటికీ కూడా అధికార పార్టీ కుట్రలు కుతంత్రాలతో చంద్రబాబు గారి అరెస్టు నేపథ్యంలో 79 రోజుల పాటు యాత్రకి విరామం కూడా ప్రకటించిన విషయం కూడా ఒక్కసారి రాష్ట్ర ప్రజానీకానికి గుర్తు చేస్తున్నాను. అందుకే ఏదైతే యువగలం పాదయాత్రలో నారా లోకేష్ బాబు గారు ఏ నియోజకవర్గాలైతే పర్యటన చేయలేదో ఆ నియోజకవర్గాల్లో కార్యకర్తల్ని చైతన్యపరచడానికి ప్రజల్ని చైతన్యపరచడానికి ఈ ప్రభుత్వం చేసినటువంటి దమనకాండని ప్రజానికానికి తెలియచేయాలని ఉద్దేశంతో అదేవిధంగా రాష్ట్ర ప్రజానీకం ధరలు విపరీతంగా పెరిగిపోయి బాధపడుతున్నారు. యువత ఉద్యోగాలు లేక నిరుద్యోగ సమస్యతో బాధపడుతున్నారు. మహిళలు భద్రత లేకపోవడం వల్ల అనేక సమస్యలతో ఈ రాష్ట్రంలో కొట్టుమిట్టాడుతున్నారు. ఈ సమస్యలు రాష్ట్రంలో అన్ని వర్గాల ప్రజలకి తీవ్రమైనటువంటి ప్రభావం చూపుతున్నటువంటి విషయాన్ని కూడా గుర్తు చేస్తున్నాను. ఈ పరిస్థితిలో రాష్ట్ర ప్రజలకి తెలుగుదేశం పార్టీ కార్యకర్తలకి భరోసానిచ్చేందుకు ఈ రోజు నుంచి తెలుగుదేశం పార్టీ శంఖారావం అనే కీలక ప్రచార కార్యక్రమాన్ని చేపట్టిన విషయాన్ని కూడా రాష్ట్ర ప్రజానీకానికి తెలియజేస్తున్నాను. మొన్నటి వరకు బాబు షూరిటీ భవిష్యత్ గ్యారంటీ ద్వారా సమగ్ర అభివృద్ధి అనే సందేశాన్ని స్పష్టంగా ప్రజల్లోకి తీసుకుపోయడమే ప్రధాన లక్ష్యంగా పనిచేశాం. అదేవిధంగా శంఖారావం ద్వారా బాబు షూరిటీ భవిష్యత్తుకు గ్యారంటీలో ఇచ్చినటువంటి 6 హామీలను ప్రచారంలోకి తీసుకురావడానికి ఈ కార్యక్రమాన్ని ఉపయోగించుకుంటాం. ఆంధ్ర రాష్ట్రం అంతటా వాటి ప్రాధాన్యతని ఇంటింటికి విస్తృతంగా చేరేలా ఈ కార్యక్రమాన్ని చేపడుతున్నామని చెప్పి సందర్భంగా తెలియజేస్తున్నాను. ఈ కార్యక్రమం ద్వారా ప్రజల్లోనూ పార్టీ కార్యకర్తల్లోనూ చైతన్యం నింపేందుకు ఈ కార్యక్రమం ఉపయోగపడుతుందని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. శంఖారావం పార్టీ కార్యకర్తలను నారా లోకేష్ గారికి మరింత చేరువు చేయడానికి ఇది ఉపయోగించుస్తున్నామని చెప్పి తెలియజేస్తున్నాను. ఈ కార్యక్రమం ద్వారా కార్యకర్తలు లోకేష్ గారితో ప్రత్యక్షంగా వారి అభిప్రాయాలు సూచనలు పంచుకునే అవకాశం కూడా కల్పిస్తున్నామని చెప్పి సందర్భంగా తెలియజేస్తున్నాను. జాతీయ పార్టీ అధ్యక్షుల వారు ఈ కార్యక్రమాన్ని కార్యకర్తల మధ్యన
ఘనంగా ప్రారంభించాలని చెప్పి నిర్ణయం చేశాం. శంఖారావం కార్యక్రమాన్ని రాష్ట్ర వ్యాప్తంగా టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి మా నాయకుడు శ్రీ నారా లోకేష్ బాబు గారు సారథ్యం వహిస్తారని కూడా ఈ సందర్భంగా తెలియచేస్తున్నాను. ఇందులో భాగంగా రానున్నటువంటి 40-50 రోజులు నారా లోకేష్ గారు రాష్ట్ర వ్యాప్తంగా ఏవైతే పాదయాత్ర జరగనటువంటి 120 అసెంబ్లీ నియోజకవర్గాల్లో పర్యటన చేస్తున్నారని చెప్పి తెలియజేస్తున్నాను. ప్రతిరోజు 3 నియోజకవర్గాలు చొప్పున 120 నియోజకవర్గాల్లో ఈ కార్యక్రమాన్ని తీసుకుంటున్నామని చెప్పి సందర్భంగా మీ అందరికీ తెలియజేస్తున్నాను. ఈ కార్యక్రమం ద్వారా పార్టీ కార్యకర్తలతో, అదేవిధంగా స్థానికులతో, అదేవిధంగా అక్కడ ఉన్నటువంటి అన్ని వర్గాలతో ఇంటరాక్టివ్ సెషన్స్ కానీ వారి యొక్క సమస్యలు కానీ తెలుసుకునే అవకాశం కల్పిస్తున్నామని ఈ సందర్భంగా మీ అందరికీ తెలియచేస్తున్నాను. ఈ కార్యక్రమం రేపు 11వ తారీఖున ఈ కార్యక్రమాన్ని ప్రారంభిస్తున్నామని చెప్పి తెలియజేస్తున్నాను. ఈ కార్యక్రమం ఏదైతే ఉత్తరాంధ్ర జిల్లాలో ఆగిపోయిందో, ఏదైతే శ్రీకాకుళం జిల్లాలో చిట్ట చివరి నియోజకవర్గంలో ఈ కార్యక్రమాన్ని ముగించాలని, పాదయాత్రను ముగించాలని చెప్పి అనుకున్నామో అదే ప్రాంతం నుంచి ఈ కార్యక్రమాన్ని ప్రారంభిస్తున్నామని చెప్పి ఈ సందర్భంగా తెలియచేస్తున్నాను. 11వ తారీఖున ఉదయం 9 గంటలకి ఇచ్చాపురంలో శంఖారావం కార్యక్రమం మొదటి సభ అక్కడ జరుగుతుంది. ఇది నియోజకవర్గానికి సంబంధించినటువంటి సభ. ఆ సభలో నియోజకవర్గంలో ఏదైతే తెలుగుదేశం పార్టీ క్యాడర్ అందరూ కూడా ఈ కార్యక్రమానికి హాజరవుతున్నారు. ఏదైతే కుటుంబ సాధికారత సారథులు కానీ, గ్రామ కమిటీ అధ్యక్షులు కానీ, క్లస్టర్ కానీ, యూనిట్ కానీ, బూత్ కమిటీ చైర్మన్స్ కానీ, మండల పార్టీ కానీ, నియోజకవర్గ పార్టీ కానీ అందరూ కలిసి ఒక 4-5 వేల మందితో ఈ సభని జరపాలని చెప్పి నిర్ణయించాం. దీనికి ప్రతి ఒక్కరు కూడా సహకరించాలని ఈ సందర్భంగా అందరికీ తెలియచేస్తూ, ఈ సభ జగన్ పాలనలో మోసపోయినటువంటి యువత, మహిళలు, రైతులు, ఎస్సీ, ఎస్టీ, బీసీ మైనార్టీలకు రాబోయే టీడీపీ జనసేన ప్రభుత్వం ఏ విధంగా భరోసా కల్పిస్తుందో యువనేత శ్రీ నారా లోకేష్ బాబు గారు ఈ శంఖారావ సభలో స్పష్టంగా ప్రజలకి వివరిస్తారని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తూ రాష్ట్ర ప్రజానీకానికి రిక్వెస్ట్ చేస్తున్నాను, అందరికీ సహకరించమని చెప్పి కోరుతున్నాను. ముఖ్యంగా గ్రామ స్థాయి నుంచి నియోజకవర్గ స్థాయి వరకు పార్టీ కేడర్ యావత్తు శంఖారావం యాత్రలో పాల్గొని విజయవంతం చేయాల్సిందిగా టీడీపీ జనసేన కార్యకర్తలందరికీ రాష్ట్ర తెలుగుదేశం పార్టీ తరపున హృదయపూర్వకంగా విజ్ఞప్తి చేస్తూ ఈ సభలు విజయవంతం కావడానికి ప్రతి ఒక్కరూ సహకరించాలని ఈ సందర్భంగా తెలియజేస్తూ ఆ లోగోను కూడా ఇప్పుడు రిలీజ్ చేస్తున్నాను. అది అయిన తర్వాత మీరు ఏదైనా ఉంటే అడగొచ్చు.
రోడ్ షోలు ఏం లేవండి. ఆర్గనైజ్డ్ సభ, ఎంటైర్ క్యాడర్ 4,000 to 5,000 క్యాడర్, ఏదైతే మా కుటుంబ సాధికార సారథ నుంచి నియోజకవర్గం ఇన్ఛార్జ్ వరకు అందరూ కూడా ఈ మీటింగ్లో పాల్గొంటారు. వాళ్ళందరితో అతి దగ్గరగా ఇంటరాక్ట్ అవుతారు. వాళ్ళందరికీ రేపు ఎన్నికలకి సిద్ధం చేయడానికి ఈ శంఖారావాన్ని ఉపయోగించుకుంటున్నాం. బస్ కాదు, అందుకే దగ్గర కాన్స్టిట్యున్సీలు 9 నుంచి 11 వరకు 2 hours ఒక సభ. ఇది కంటిన్యూ ఇప్పుడు చెప్పాను కదా, 45 days, 40 నుంచి 50 days. ప్రస్తుతానికి ఇది అయిపోయింది కదా, రా కదలిరా అయిపోయింది. ఇంకేవైతే అధ్యక్షులు వారు ఏ నియోజకవర్గానికైతే వెళ్ళలేదో ఆ నియోజకవర్గంలో రోడ్ షోస్ పెట్టడానికి ఒక ప్లాన్ చేస్తున్నాం. ఇంకా అక్కడ క్లోజ్ చేసాం ఆ ప్రోగ్రాం. సిద్ధంకి అసలు సంబంధమే లేదు. ఇది శంఖారావం అంటే ఎన్నికలకి సిద్ధం కావడానికి శంఖారావం పూరిస్తున్నాం. ఏదైతే లోకేష్ బాబు గారు పాదయాత్ర రాష్ట్రం అంతా చేయాలని చెప్పని అందరూ భావించారు. ఇప్పుడే చెప్పాను, కొన్ని కారణాలతో గ్యాప్ రావడం వల్ల, ఎలక్షన్లు దగ్గరకు రావటం వల్ల వాయిదా వేసాం. ఏ కాన్స్టిట్యున్సీలు అయితే ఇంకా పర్యటించలేదో 120 కాన్స్టిట్యున్సీలు ఉన్నాయి. ఈ 120 కాన్స్టిట్యున్సీలో 40 నుంచి 50 రోజులు టార్గెట్ పెట్టుకొని రోజుకు 3 చొప్పున ఆ నియోజకవర్గాల్లో ఎంటైర్ క్యాడర్తో కలిసే కార్యక్రమం శంఖారావం. ఎంటైర్ పార్టీ క్యాడరు, అనుబంధ అన్నీ ఉంటాయి. A to Z, గ్రామ స్థాయి నుంచి నియోజకవర్గ స్థాయి వరకు A to Z అందరూ పార్టిసిపేట్ చేస్తారు. ఒక దిశ నిర్దేశిస్తారు అక్కడ. ఇందాకనే చెప్పాను శాసనసభ దగ్గర కూడా, పనికి మాలినటువంటి వెధవలు ఎంత దారుణంగా ఫేక్ న్యూస్ పెడుతున్నారంటే, నిన్న ఢిల్లీలో చంద్రబాబు నాయుడు గారు వెళ్ళి బీజేపీ పెద్దల కాళ్ళకు మొక్కినట్టుగా మొత్తం మాఫింగ్ చేసి ఫేక్ న్యూస్ పెట్టారు. పనికి మాలిన వెధవలు అంటాను వాళ్ళకి. ఒకరు కాళ్ళు పట్టుకోవాల్సిన అవసరం తెలుగుదేశం పార్టీకి, చంద్రబాబు నాయుడికి లేదు. ఒకవేళ కాళ్ళు పట్టుకోవాలంటే మీరే పట్టుకున్నారు చాలాసార్లు. మీ మీద 11 కేసులు ఉన్నాయి, ఛార్జ్ షీట్లు వేశారు. రేపో ఎల్లుండో అవన్నీ కూడా ముందుకొచ్చి అరెస్ట్ అయ్యే భయం మీకుండి మీరు చేస్తారు తప్ప తెలుగుదేశం పార్టీకి ఆ అవసరమే లేదు అని చెప్పి కూడా తెలియచేస్తున్నాను. నిన్నను బీజేపీ పెద్దల ఆహ్వానం మీదకు ఒక పొలిటికల్ పార్టీగా వెళ్ళి వాళ్ళతో మాట్లాడి వచ్చాం తప్ప ఇది ఫేక్ న్యూస్. వీళ్ళు డే 1 నుంచి ఫేక్ ఫెలోస్, మొదటి నుంచి జగన్మోహన్ రెడ్డి కానీ వాళ్ళ దగ్గర ఉన్నటువంటి పేటీఎం బ్యాచ్ కానీ, మళ్ళీ చెప్తున్నాను, కంప్లైంట్స్ కూడా ఇచ్చినా పోలీసులు పట్టించుకోవడం లేదు. ఈరోజు మా మీద ఎవరైనా సరే చిన్న పోస్ట్ పెడితే మేము ఇచ్చిన కంప్లైంట్స్ పట్టించుకోవడం లేదు. మా వాళ్ళు ఎవరైనా సరే పెడితే ఇమీడియట్గా యాక్షన్ తీసుకుంటున్నారు. ఇవన్నీ రిజిస్ట్రేషన్ చేస్తున్నాం, ప్రతి పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఇస్తున్నాం. ఇవన్నీ రేపు భవిష్యత్తులో తగినటువంటి విధంగా చర్యలు తీసుకుంటాం. ఒకటి కాదు విపరీతంగా ప్రతిదీ ఫేక్ ఫెలోస్ చెప్పాను కదా, అందుకే దానికి సమాధానం చెప్పడం కూడా వదిలేసాం. ఫేక్, మొత్తం ఫేకు. నా లెటర్స్ ఎన్నో ఫేక్ చేశారు. చంద్రబాబు నాయుడు గారి లెటర్ మీద కాంగ్రెస్తో మళ్ళీ పొత్తని ఒక ఫేక్ లెటర్ పెట్టారు. మొత్తం ఫేక్ ఫెలోస్. ఆ అవసరం లేదు. నేను నిన్ననే చెప్పాను, ఉదయం కూడా చెప్పాను, అన్ఎక్స్పెక్టెడ్గా అధ్యక్షుల వారిని అమిత్ షా గారు ఫోన్ చేసి కలవమని చెప్పారు. రాత్రి 11:30 నుంచి 12:30 వరకు అమిత్ షా గారితో కలిసి మా అధ్యక్షుల వారు చర్చించారు. ఆయన మళ్ళీ పార్టీతో
పార్టీ నాయకులతో చర్చించి అక్కడ జరిగింది ఏంటి జరిగింది, ఏం నిర్ణయం తీసుకోవాలనేది పార్టీ సమిష్టిగా ఒక నిర్ణయం తీసుకొని తప్పనిసరిగా మేము ప్రకటిస్తాం. కంటిన్యూ కాదు, ఈ రెండు ఆల్మోస్ట్ పొత్తులతో వెళ్ళాలని చెప్పి డిసైడ్ చేసాం. మొన్న కూడా సండే 2 సార్లు కూర్చున్నాం. చాలా సామరస్యంగా జరిగాయి. ఒక అవగాహన కూడా వచ్చాం, ఒక డెసిషన్ కూడా తీసుకున్నాం. అటువంటి సందర్భంలో ఈ డెవలప్మెంట్ వచ్చింది, బీజేపీ వాళ్ళ నుంచి ఆహ్వానం వచ్చింది. కాబట్టి ఒకసారి అక్కడికి కూడా వెళ్ళారు, ఏం మాట్లాడారో మళ్ళీ పార్టీతో మాట్లాడి 1-2-3 రోజుల్లో మళ్ళీ చర్చించుకొని పూర్తి స్థాయిలో ప్రజల ముందుకు వస్తాం, మీకు కూడా తెలియజేస్తాం. చాలా అభినందనీయం. కనీసం చట్టం మీద ఇప్పటికైనా కొంతవరకు గౌరవం దక్కింది. మేము డే 1 నుంచి కూడా చెప్తున్నాం, అన్యాయంగా ఒక మూర్ఖుడు జగన్మోహన్ రెడ్డి స్వలాభం కోసం ఒక అమాయకుణ్ణి, ఒక దళిత బిడ్డని వాడుకొని 5 సంవత్సరాలు జైల్లో పెట్టాడు. అది తెలుగుదేశం పార్టీ చంద్రబాబు నాయుడు చేయించాడని చెప్పి ఎన్నికల్లో లబ్ధి పొందాడు. అధికారంలోకి వచ్చిన తర్వాత ఏదైతే ఎన్ఐఏ దర్యాప్తు ఆ రోజు కోరాడు, ఆంధ్ర పోలీసుల మీద నమ్మకం లేదని, ఎన్ఐఏ వాళ్ళు మొత్తం దర్యాప్తు చేసి ఇందులో రాజకీయ ప్రమేయం లేదు, ఎవరు పాత్ర లేదు, జగన్మోహన్ రెడ్డి సింపతి గురించి అధికారంలోకి రావడానికి ఈ కార్యక్రమం చేయించుకుని ఉంటాడని రిపోర్ట్ కూడా వస్తే మళ్ళీ ఆ రిపోర్ట్ మీద కూడా నమ్మకం లేకుండా ఈ అబ్బాయి బయటకు వస్తే టోటల్గా జగన్మోహన్ రెడ్డి బండారం అంతా బయటపడుతుందనే భయంతోనే ఇన్ని రోజులు చట్టంలో ఉన్నటువంటి లూప్ హోల్స్ని పరిగణలోకి తీసుకొని చాలా దారుణంగా ఈ జగన్మోహన్ రెడ్డి వ్యవహరించాడు. ఈ రోజుకి ఆ దళిత యువకుడికి న్యాయం జరిగింది. దీన్ని తెలుగుదేశం పార్టీ చాలా సంతోషాన్ని వ్యక్తం చేస్తున్నాం. ఏం ఐడియా లేదు మాకు, వాటి గురించి ఏముంది మాకైతే తెలియదు. ప్రతి ఆయుధం ఇక్కడి నుండే పుడుతుంది. ప్రతి నాయకుడు ఇక్కడి నుండే పుడతాడు. గొప్ప సంకల్పం కూడా ఆటుపోట్లతోనే మొదలవుతుంది. ఆగిపోతాడనుకున్నారు, కానీ అగ్గి పెట్టేశాడు. కృంగిపోతాడనుకున్నారు, కానీ కూసాలు కదిలించాడు. తండ్రి చాటు బిడ్డ అనుకున్నారు, కానీ ప్రజల బిడ్డగా ఎదిగాడు. వామనుడు అనుకుని ఒక్క అడుగు ఇస్తే విశ్వరూపంతో కబలించేశాడు. జై తెలుగుదేశం, జై చంద్రబాబు నాయుడు. ఇంకేమున్నాయా? ఇది రాకముందు చెప్పాం, 11వ తారీఖున స్టార్ట్ అవుతుంది, రోజుకు 3. ఓకే ఓకే ఓకే, థ్యాంక్ యూ.